వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా. అయితే మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఈ విద్యార్థులు 2025లో రాస్తారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక కంప్లీట్ క్లారిటీని ఇచ్చింది. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. దేనికంటే పబ్లిక్ ఎగ్జామ్ ఎస్ఎస్సి బోర్డు పరిధిలో రాయాలా, లేకపోతే సిబిఎస్ఈ బోర్డు పరిధిలో వస్తామా, లేక సిబిఎస్ఈ బోర్డు పరిధిలో ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుందా అని దాని మీద చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 2 బోర్డులు ఉండేవి. ఒకటి ఎస్ఎస్సి బోర్డ్, రెండోది సిబిఎస్ఈ బోర్డ్. గత ప్రభుత్వం 1050 స్కూల్స్ని సిబిఎస్ఈ ఎఫిలియేషన్ కిందకు తీసుకుని వెళ్ళింది. ఈ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ కిందకు వెళ్ళినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విద్యా సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరంలో బోర్డు సిబిఎస్ఈ సిలబస్లో ఉన్న ఈ 1050 స్కూల్స్ ఎస్ఎస్సి బోర్డు క్రింద ఎగ్జామ్స్ రాస్తారు. ఈ 2024-25 అకాడమిక్ ఇయర్కి సిబిఎస్ఈ బోర్డు అనేది లేదు. సిబిఎస్ఈ బోర్డు క్రింద ఎగ్జామ్స్ రాయరు. సో వీళ్ళందరూ కూడా పాత పద్ధతి ప్రకారం స్టేట్ బోర్డు క్రిందనే ఎగ్జామ్స్ రాస్తారు. ఏదైతే గత సంవత్సరంలో రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు స్టేట్ బోర్డు కింద ఎగ్జామ్ రాశారో అదేవిధంగా ఈ రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా సో మీరు ఏ బోర్డు కింద చదివినా, అంటే మీరు ఎస్ఎస్సి బోర్డు క్రింద చదివినా లేక సిబిఎస్ఈ బోర్డు క్రింద మీరు చదివినప్పటికీ కూడా సో మీరు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు క్రింద పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే సో దీనికి పెద్ద క్లారిటీ ఉంది. దానికన్నా ముందు ఈ 2 బోర్డుల సిలబస్ అనేది సేమ్ సిలబస్. సో సిలబస్ సేమ్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే సిబిఎస్ఈ బోర్డు ఎఫిలియేషన్ కింద ఉండి ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నారో, 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే సిలబస్ సేమ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఈ క్లారిటీ అనేది ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి అంటే ఎవరైతే ప్రస్తుతం 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వాళ్ళు సిబిఎస్ఈ బోర్డుకి ఎగ్జామ్స్ రాయారు. సిబిఎస్ఈ బోర్డు క్రింద వాళ్ళు చదివినప్పటికీ కూడా వాళ్ళు స్టేట్ బోర్డు కిందనే పబ్లిక్ ఎగ్జామ్ 2025లో రాస్తారు. ఇది కంప్లీట్ క్లారిటీ. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబిఎస్ఈ బోర్డు అనేటటువంటిది లేదు. ఈ విద్యా సంవత్సరానికి ఒకే ఒక బోర్డు ఉంది. అది ఎస్ఎస్సి బోర్డు క్రిందనే మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. సో అయితే మన రాష్ట్రంలో కొన్ని స్కూల్స్, అది కార్పొరేటెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అయి ఉండొచ్చు. ఇవి కొన్ని ఎప్పటి నుంచో సిబిఎస్ఈ ఎఫిలియేషన్లో ఉన్నాయి. ఆ సిబిఎస్ఈ ఎఫిలియేషన్లో ఉన్నటువంటి స్కూల్స్ యథాతథంగా సిబిఎస్ఈ బోర్డులోనే ఎగ్జామ్స్ రాస్తారు. ఇది విషయం. ఇక దీని మీద కానీ వేరే ఇతర ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ విషయం మీదైనా మీకు ఎలాంటి డౌట్ అయినా ఉంటే అలాంటి డౌట్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే ఆ డౌట్కి మేము రెస్పాండ్ అవుతాం. అంతేకాకుండా మీకు ఎలాంటి విషయాలు కావాలంటే దేనికి సంబంధించి వీడియోలు కావాలి అనేది మీరు మెన్షన్ చేసినట్లయితే కామెంట్ రూపంలో దానికి సంబంధించినటువంటి వీడియోల్ని మీకు అందిస్తానికి ప్రయత్నిస్తాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.